వరంగల్ టు గాంధీ భవన్ వరకు జరగాల్సిన ఎక్సర్సైజ్ అంతా జరిగిపోయింది. హస్తిన నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. కొండా సురేఖ ఇష్యూపై క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ తో కథ క్లైమాక్స్ కి చేరినట్లే టాక్ వినిపించింది. కానీ సినిమా అప్పుడే అయిపోలేదు. రిలీజ్ పోస్ట్ పోన్ అన్నట్లుగా కొండా ఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తోంది. రోజుకొక ట్విస్ట్ తెర మీదకొస్తోంది. క్రమశిక్షణ కమిటీ అటు అధిష్టానం వయా పీసీసీ రిపోర్టు ఢిల్లీకి చేరింది. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ, ఆ తర్వాత బెంగళూరు వెళ్లి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు హైకమాండ్ కోర్టులో ఉంది బాల్. కొండా ఎపిసోడ్ పై అధిష్టానం మదిలో ఏముంది? చర్యలు ఉంటాయా లేదా? సస్పెన్స్ పొలిటికల్ థ్రిల్లర్ లా కొండా సురేఖ ఎపిసోడ్. క్రమశిక్షణ కమిటీ టు పీసీసీ వయా హైకమాండ్ కు రిపోర్ట్. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందేనని సిఫార్సు. భట్టితో కొండా మురళి భేటీ, తర్వాత ఖార్గేతో భట్టి మీటింగ్. హైకమాండ్ కోర్టులో బాల్. కొండా సురేఖపై చర్యలు ఉంటాయా? తెలంగాణ పాలిటిక్స్ మొత్తం ఇప్పుడు కొండా ఫ్యామిలీ చుట్టూనే తిరుగుతున్నాయి. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి చేసిన కామెంట్స్ ఇప్పటికే సౌండ్ చేస్తున్నాయి. వారం రోజులుగా నడుస్తున్న కొండా ఎపిసోడ్ లో ఇప్పుడు కొత్త ట్విస్ట్ తెర మీదకొచ్చింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కొండా సురేఖ భర్త కొండా మురళి భేటీ కావటం పొలిటికల్ ఇంట్రెస్టింగ్ అయిపోయింది. భట్టిని కలిసిన తర్వాత కొండా మురళి చేసిన కామెంట్స్ సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. సుస్మిత వ్యాఖ్యలతో తమకేం సంబంధం అంటూ సేమ్ టు సేమ్ మంత్రి కొండా సురేఖ రూట్ లోనే మాట్లాడారు కొండా మురళి. అంతేకాదు ప్లాన్ ఏ ప్లాన్ బి అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ కూడా చేశారు. తన కూతురు సుస్మిత ప్లాన్ ఏ లో భాగంగా మాట్లాడిందని, ప్లాన్ బి లో ఏముందో తెలియదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు కొండా మురళి. అంటే కొండా ఫ్యామిలీ ఏదో ప్లాన్ లో భాగంగానే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనే టాక్ సర్వత్రా నడుస్తోంది ఇప్పుడు. అందుకే పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్న సీఎంపై చేసిన కామెంట్స్ విషయంలో కొండా వెనక్కి తగ్గడం లేదంటున్నారు. కొండా సురేఖ కూడా వరంగల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఎక్కడ కూడా మీడియాతో ఈ ఇష్యూ గురించి మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నట్లుగా నడుచుకుంటున్నారు. దీంతో కొండా ఫ్యామిలీ వ్యూహం ఏంటనేది డిస్కషన్ పాయింట్ అయింది. పక్కా ప్లాన్ లో భాగంగానే కొండా ఫ్యామిలీ ఒక లైన్ లో ముందుకెళ్తున్నట్లు కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. ఆల్ ఆఫ్ సడన్ గా భట్టి విక్రమార్క తో భేటీ అయ్యారు కొండా మురళి. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేరుగా బెంగళూరు వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేను కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పార్టీ చీఫ్ తో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్, పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేల అభిప్రాయాల్ని కూడా వివరించారట. ఇప్పటికే కొండా సురేఖ, కొండా మురళి ఇద్దరు కూడా కూతురు చేసిన కామెంట్స్ ను తప్పు పట్టకపోగా తమకు సంబంధం లేదంటూ మాట్లాడటాన్ని పార్టీ అధిష్టానం పరిగణలోకి తీసుకుందట. కొండా ఫ్యామిలీ పొలిటికల్ హిడెన్ ఎజెండాతో ముందుకెళ్తుందని, ఈ విషయంలో పార్టీ పరంగా కీలక నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయిపోయారట. కొండా విషయంలో ఇలాగే చూసి చూడనట్లు వదిలేస్తే అసమ్మతి రాగం ఎక్కువై పార్టీకి ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని భావిస్తున్నారట. పార్టీ ప్రభుత్వానికి మునుముందు మరిన్ని తలనొప్పులుగా రాకుండా ఉండాలంటే లైన్ దాడుతున్న నేతలకు ఇప్పుడే చెక్ పెట్టాలని ఆలోచనకు వచ్చారట. కొండా ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ ని వీడి బయటికెళ్లేందుకు మానసికంగా సిద్ధమైందనే టాక్ వినిపిస్తోంది. ఇటు కొండా ఫ్యామిలీ హిడెన్ ఎజెండాపై ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టుపై ఫైనల్ గా ముఖ్య నేతలందరూ ఒక్కసారి చర్చించాలని భావిస్తున్నారట. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయన రాగానే భేటీ కావాలని చూస్తున్నట్లుగా సమాచారం. ఈ నెలాఖరు 31న కేసీ వేణుగోపాల్ తన పర్యటన ముగించుకొని వచ్చాక కీలక సమావేశం నిర్వహిస్తారట. సెప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాల కంటే ముందే కాంగ్రెస్ అధిష్టానం నుంచి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అయితే కొండా సురేఖపై చర్యలు తీసుకుంటే మిగతా కాంగ్రెస్ నేతలెవరూ రేవంత్ పై సీరియస్ కామెంట్స్, ఆరోపణలు చేయడానికి జంకే అవకాశం ఉంటుంది. ఒకవేళ గనక అధిష్టానం ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే హస్తం లీడర్లు రేవంత్ ను లైట్ తీసుకునే ప్రమాదం ఉందని భావిస్తున్నారట. అందుకే కొండా సురేఖపై చర్యల విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ మల్ల గుల్లాలు పడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. సెప్టెంబర్ మొదటి వారంలో కొండా వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందో, మళ్లీ కొత్త రచ్చ మొదలవుతుందో చూడాలి మరి.